హాయ్ ఫ్రెండ్స్, హిందువులు త్రిమూర్తులను సృష్టి స్థితి లయకారకులుగా నమ్ముతారు. బ్రహ్మ సృష్టికర్త అని, విష్ణుమూర్తి సృష్టిని పాలించేవారని, పరమేశ్వరుడు సృష్టిని అంతం చేయగలరని. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తుల కలయిక అత్యంత పవిత్రంగా ఉంటుంది. ఆ కలిసిన ప్రదేశమే మహారాష్ట్రలోని గోదావరి నది తీరాన ఉన్న ఒక సుందరమైన ఆలయంలో ఉంది. ఈ ఆలయంలో శివలింగం ఒక ప్రత్యేకత. ఎక్కడైనా శివలింగం భూమిపైన ఉంటుంది, కానీ ఇక్కడ శివలింగం భూమి లోపల ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ పూజలు జరుగుతాయి. ఎవరైతే సడన్గా కానీ, యాక్సిడెంట్ వల్ల కానీ, లేక పాముల వల్ల చనిపోతారో వారి ఆత్మశాంతి కోసం ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. గరుడ పురాణంలో ఈ పూజ గురించి వివరణ ఉంటుంది. దాని పేరు నారాయణ నాగబలి పూజ. ఈ పూజ చేసేది ఎక్కడో కాదు, మహాదేవుడు జ్యోతిర్లింగాల్లో ఒకటైన త్రయంబకేశ్వరంలోని. ఈ క్షేత్ర విశేషాలు మరియు హిస్టరీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పూర్వం బ్రహ్మగిరి పర్వతం మధ్యలో ఒక ఆశ్రమం ఉండేది. అక్కడ చాలామంది ఋషులు జీవించేవారు. కొన్ని సంవత్సరాలకి ఆ ప్రదేశంలో కరువు ఏర్పడింది. గౌతమ మహర్షి వరుణుడికే ఘోర తపస్సు చేశారు. వరుణుడు ఒక బావిని సృష్టించి ఇచ్చారు. ఆ బావి ఎలాంటిదంటే ఎప్పటికీ నీళ్లు ఇంకిపోవు. ప్రతి జీవి గౌతమ ఋషి ద్వారా ఏర్పడిన బావిని ఉపయోగించుకుంటున్నారు. అందరూ గౌతమ ఋషి గొప్పతనాన్ని పొగుడుతున్నారు. కానీ ఇతర ఋషులు గౌతముడిపై ఈర్ష్యను పెంచుకున్నారు. ఎలాగైనా గౌతముడి పరువు తీయాలని విఘ్నేశ్వరుడికి తపస్సు చేశారు. విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమైన తర్వాత గౌతముడు పరువు తీయాలని గణేశుని ప్రార్థించారు. కానీ గణేశుడు ఎంత వారించినా ఋషులు మాత్రం ఒప్పుకోలేదు. గణేశుడు మీరు చేసేది తప్పు అని, గౌతముడు తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు అని ఎంత వారించినా ఋషులు మాత్రం గౌతముడిపై ఈర్ష్యని ప్రదర్శించారు. గణేశుడు భక్తుల కోరిక తీర్చాల్సిన పరిస్థితి వచ్చింది. గణేశుడు ఒక బక్క పల్చటి ఆవు రూపంలో గౌతముడికి వద్దకు వెళ్ళింది. గౌతముడు ఆవుకు గడ్డి వేశాడు. గడ్డి తిన్న వెంటనే ఆవు చనిపోయింది. ఆ ఆవు చనిపోగానే మిగతా ఋషులందరూ వచ్చి గౌతముడిని గోహత్య చేశాడంటూ నిందించారు. ఇతర ఋషులందరూ గౌతముడిని అహల్యను రాళ్లతో కొట్టి ఆశ్రమం నుండి వెళ్ళగొట్టారు. గౌతముడు దుఃఖంతో పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు ఆచరించారు. శివుడు ప్రత్యక్షమైనప్పుడు తనపై గోహత్య నేరమును ప్రాయశ్చిత్తం చేయమని అడిగారు. పరమేశ్వరుడు ఇతర ఋషులు తనకు చేసిన అన్యాయమును వివరించారు. కోపం రావాల్సిన గౌతముడికి మాత్రం సంతోషం వేసింది. అలా జరగకపోయింటే పరమేశ్వరుడికి దర్శన భాగ్యం కలిగేదా అని. గౌతముడు మహాదేవుని ఒక కోరిక కోరాడు. తన పాపాలను కడగడానికి గంగమ్మను భూమిపైకి చేయమని ప్రాధేయపడ్డారు. పరమేశ్వరుడు గంగమ్మతో పాటు ఆ ప్రదేశంలో నివసించేందుకు అంగీకరించారు. అక్కడి దక్షిణ గంగగా అభివర్ణించే గోదావరి నది ఒడ్డున త్రయంబకేశ్వర క్షేత్రం ఏర్పడింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు త్రయంబక క్షేత్రాన్ని దర్శించుకొని వాళ్ళ పాపాల నుండి విముక్తి పొందుతారు. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ క్షేత్రంలో ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోని ఎక్కడా లేనట్టుగా ఈ లింగం భూమి లోపలికి చిన్న రంధ్రాల్లో ఉంటుంది. ఒక ఖాళీగా ఉన్న ప్రదేశంలో 3 చిన్న చిన్న లింగాలు ఉంటాయి. 3 చిన్న లింగాలను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడిగా అభివర్ణించారు. అందుకనే ఈ క్షేత్రానికి త్రయంబకం అని పేరు వచ్చింది. ఈ ఒక్క క్షేత్రాన్ని దర్శించుకుంటే 3 దేవతల ఆశీర్వాదం దొరుకుతుందని నమ్మకం. గంగమ్మ పరవళ్లకు అడ్డుకట్ట వేసేందుకు గౌతముడు ఒక గడ్డిని అడ్డుగా పెట్టారు. ఆ గడ్డి పేరు కుష. కుష గంగమ్మ పరవళ్లకు తగ్గించింది. అందుకే ఈ ప్రదేశానికి కుషావతి కుండము అని పిలిచేవారు. కుషావతి కుండంలో స్నానం ఆచరిస్తే చేసిన పాపాల నుండి విముక్తి చేయవచ్చు. ఈ క్షేత్రానికి మరో ప్రత్యేకత ఉంది. అదే కుంభమేళ. కుంభమేళ 4 ప్రదేశాల్లో ప్రతి 12 సంవత్సరాలకు జరుగుతుంది. ఒకటి ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. త్రయంబకంలో జరిపే ఈ మేళాని నాసిక్ త్రయంబక్ కుంభమేళగా చెబుతారు. ఇది త్రయంబక క్షేత్రం తాలూకా కథ. ఇది ఈనాటి టాపిక్. మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మీరు చేయాల్సిందారా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.